హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. మా పిల్లలు నిన్న వీడియో చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఈరోజు కూడా ఫ్లాగ్ హోస్టింగ్ స్కూల్కి వెళ్ళేసి వచ్చి అక్కడ కూడా ఆడిపించారంట. స్కూల్లో కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తే అవి కాకుండా ఇంటికి వచ్చి కూడా అదే ఎక్సైట్మెంట్ కంటిన్యూ చేసి ఏదైనా మాకు ఆడిపి ఏదైనా చెయ్యి అని చెప్పి వాళ్ళు ఇంకిద్దరు కింద నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా తెచ్చుకున్నారు. వాళ్ళతో కూడా ఏదైనా ఆడిపిద్దామని ఇంకా నేను భరత్కి చెప్తే భరత్ అవి ఫ్లాగ్స్ కొన్ని బ్యాండ్స్ అవి తీసుకొని వచ్చాడు. అవి వాళ్ళకి పెట్టి ఏదో నాకు తోచినట్టు ఆడిపిస్తున్నాను. వాళ్ళు అవి చూసే ఏదో తెచ్చేసినారు మాకు అని ఫుల్ హ్యాపీతోనే ఎక్సైట్మెంట్ అయిపోయినారు. వాళ్ళకి ఆ బ్యాండ్ చేసి ఆ ఫ్లాగ్ది స్టిక్కర్స్ పెట్టి ఫ్లాగ్స్ చేతిలో పట్టిస్తే అదే ఒక ఆటలాగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. ఇంకా ఆడుతూ ఆడుతూ ఇంకా చాలా గేమ్స్ ఆడిపించానండి నేను, నాకు తెలిసినవి. ఇంకా వాళ్ళు దాంతో కూడా ఆగకుండా ఇంకా ఆడిపి అని సతాయిస్తున్నారు. వాళ్ళందరికీ అవన్నీ స్టిక్కర్స్ అవన్నీ పెట్టేసి ఇంకా మా వాడు కొంచెం వెనుకకి వెళ్ళిపోయినాడు, కనిపించట్లేదు శ్రేయాస్. ఇంకా వీళ్ళు ఫస్ట్ ఒక్కటి మిగిలిందండి, ఎవరికి పెట్టాలంటే వాళ్ళేమో నాకు పెట్టు అంటే పోనీ నిత్య మార్నింగ్ నుంచి వెయిట్ చేసింది. అవి చూసి కూడా ఎగ్జైట్మెంట్ ఆపుకుంది. సో ఆమె కోసం ఆమెకు అది పెట్టినాను. తర్వాత బెలూన్స్ అన్నీ బ్లో చేసి వాళ్ళకు ఒక గేమ్ ఆడిపిద్దామని డిసైడ్ అయినాను, ఒక యాక్టివిటీ లాగా. బట్ వాళ్ళ గేమ్ బెలూన్స్ బ్లో చేసే వరకు కూడా ఆగట్లేదు అస్సలు. సో వాళ్ళకి నన్ను డిస్టర్బ్ చేస్తారేమో అని వాళ్ళకి ఒక చిన్న టాస్క్ ఇచ్చినాను నేను. వెళ్ళి ఏమైనా ఫ్లాగ్ కలర్స్ది ఏవైనా వస్తువులు కనిపిస్తే ఏవైనా తీసుకురండి అంటే వాళ్ళు పోయి ఏవేవో తీసుకొచ్చినారు. చూడండి ఇప్పుడు వస్తారు. నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా బెలూన్స్ బ్లో చేసేటప్పుడు. కొంచెం చూడండి ఏవేవో తెచ్చేసినారు, చూపిస్తాను నేను. ఈమె చూడండి గ్రీన్ కలర్ అంటే క్యూకంబర్ పట్టుకొని వచ్చింది. వీడేదో లీఫ్ తీసుకొని వచ్చినాడు, అక్కడ డైనింగ్ టేబుల్ పైన ఉండేది. గార్లిక్ తీసుకొని వచ్చింది. కప్స్ ఏదో క్యారెట్ తీసుకొని వచ్చినారు, ఆరెంజ్ కలర్ అంటే ఫైన్ మంచిగానే తీసుకొచ్చినారు. కలర్స్ మాత్రం ఎగ్జాక్ట్గా ఇంకా నేనే ఊదుతుంటే బెలూన్స్ వాళ్ళకి బోర్ కొడుతుందని వాళ్ళకి కూడా ఒక 2-3 బెలూన్స్ ఇచ్చిన. బ్లో చేస్తున్నారు వాళ్ళు కూడా, నాకు హెల్ప్ చేస్తున్నారు. చూడండి ఎంత మంచిగా కలర్ 3 ట్రై కలర్ బెలూన్స్ అన్నీ తెప్పించి మంచిగా బ్లో చేసి మా వాడు చూడండి సెకండ్ టైం సతాయిస్తున్నాడు. అని పంపిస్తే ఇది కూడా గ్రీనే కదా అని చెప్పి ఏడుస్తున్నాడు. జీప్ తీసుకొని వచ్చాడు, విరిగిపోయింది అది. ఇంకా వీళ్ళకి గేమ్ స్టార్ట్ చేసినండి, కూర్చోబెట్టి వాళ్ళకి ఇట్లా మాస్క్ కట్టేసి కళ్ళకి గంతలు కట్టేసి వాళ్ళకి మీ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే ఆరెంజ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్ తీసుకొని రమ్మంటే తను బాగానే తీసుకొచ్చింది. నా డౌట్ మాత్రం వాళ్ళకి ఎక్కడో కనిపిస్తుందండి. వాళ్ళు మాత్రం అంత ష్యూర్గా ఎగ్జాక్ట్గా అదే కలర్ ఎట్లా తీసుకొస్తారు. నేను అడిగితే మాత్రం అది కూడా మళ్ళీ దీంట్లో ఫైటింగ్, నేను ఫస్ట్ అని. చిన్నప్పుడు మనం ఆడుకున్నట్టు ఇన్పిన్ సర్టిపిన్ చేసి ఆడిపించిన. ఈమె గ్రీన్ అని చెప్పింది నిత్య. చూడండి అన్నీ గ్రీన్ ఎగ్జాక్ట్గా ఎట్లా పిక్ చేస్తుంది. నాకేదో డౌట్ వస్తుంది సీరియస్లీ. ఒకసారి మేము చెక్ చేస్తా ఈసారి వచ్చినప్పుడు. ఓహో కాదని అంటుంది ఆమె మాత్రం. ఫైన్, నెక్స్ట్ మా వాడు వచ్చేస్తాడా జశ్వంత్. ఈమె మాత్రం చూడలే అంటుంది. వీళ్ళు ముగ్గురు మిగిలిపోయినారు. ఇంకా వీళ్ళకి కూడా ఆడించేస్తే పాపం వెయిట్ చేస్తున్నారు చాలా. జశ్వంత్ చాలా పేషెన్స్తో ఆగినాడు. శ్రేయాస్కి వచ్చింది ఈసారి టర్న్. అండ్ శ్రేయాస్ ఏమో పాపం చిన్నోడు కదా, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడు, బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెస్ ఇయ్యాడు. చూడండి వానికి ఆరెంజ్ కలర్ అంటే ఏవో 2-3 తీసుకొచ్చినాడు అంతే. ఇంకా వాడి వల్ల కాదు, లైట్ తీసుకుంటాడు. చాలు వీడు కరెక్ట్గా ఆడినట్టుండండి, అందుకే కొంచెం రాంగ్ పిక్ చేసినాడు. పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయినారు ఈ గేమ్స్తోనే. నేను కూడా ఇంకా వాళ్ళతో చేరి ఫుల్ చిన్నపిల్లలాగా ఆడుకుంటుండే నేను కూడా. భరత్ ఏమో వీడియో రికార్డ్ చేస్తున్నాడు దీన్ని మొత్తం. జశ్వంత్కి ఏమో ఆరెంజ్ కలర్ వచ్చింది, కరెక్ట్గానే పిక్ చేసినాడు. నాకు ఇతనిది కూడా డౌటే కనిపిస్తుందేమో అని. చూస్తే మాత్రం మేమేం అట్లా కాదు కరెక్ట్గా ఆడుతున్నాం, మేమేం ఫేక్ చేయట్లేదు అని అంటున్నారు. నాకు మాత్రం డౌటే. మన వాళ్ళు ముగ్గురు కరెక్ట్గా తీసినారు కాబట్టి ముగ్గురు ఫేక్ చేసినారు. నా పిల్లలు చాలా షార్ప్ అండి ఇలాంటి విషయాల్లో. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తారు కానీ ఆడే వరకు తెలియదు వాళ్ళతో ఎట్లుంటుందని.
ఈమె కూడా మిస్ అయింది. ఈమె కూడా ట్రూగా ఆడినట్టుంది. పాపం జెన్యున్గా ఆడిన వాళ్ళు ఓడిపోతున్నారు. తర్వాత ఇంకా ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువైపోయింది. ఏమన్నా ఆడిపి అంటే స్పూన్ అండ్ లెమన్ అది ఆడించినాం, ఆడినారు. ఈమె చూడండి నిత్య. తర్వాత అది కూడా కాదు, ఇంకా ఇంకా వాళ్ళకి అసలు ఆ ఎనర్జీ అయిపోవట్లేదు. నాకు అలసట వస్తుంది కానీ వాళ్ళకి మాత్రం రావట్లేదు. చూడండి ఏదైనా ఆడిపి అంటే ఈ బెలూన్స్ ఇట్లా పెట్టి, తర్వాత ఇట్లా కింద ఒక గ్లాస్ పెట్టి అది బ్లో చేస్తూ ముంగటికి జరిపి, అట్లా ఏవో తోచిన ఆటలు కొన్ని ఆడిపిస్తుంటే ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. మా వాడు చూడండి హుషారి. బ్లో చేయరా అంటే బెలూన్తో గ్రిప్ పట్టుకొని గ్లాస్ తెచ్చి అక్కడ పెట్టేస్తున్నాడు. పిల్లలు మాత్రం నన్ను మంచిగా ఎంటర్టైన్ చేసినారండి. వాళ్ళని నేనెంత చేసినా నన్ను వాళ్ళంతా చేసినారు. ఫుల్ వీడియో మాత్రం మేము మస్తు ఎంజాయ్ చేసినాం. 1947 డేట్ August 15. Yes, good boy. This is for you. And Shreyas, flag లో ఏమేం కలర్స్ ఉంటాయి చెప్పు. ఆరెంజ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్. బ్లూ కలర్ ఏంది? అశోక చక్రం. వావ్, వెరీ నైస్.